అజ్మీర్లో అయింది మనకు సిగ్గురాలే, కేరళలో నడుస్తూనే ఉన్నది మనకు సిగ్గురాలే, కేరళ 1 కేరళ 2 అయింది మనకు సిగ్గురాలే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అయింది మనకు సిగ్గురాలే, అండ్ నాసిక్ కాడికి వచ్చింది మనకు సిగ్గురాలే, ఢిల్లీ బెంగాల్లో కూడా జరిగింది మనకు సిగ్గురాలే. 19 సంవత్సరాల ఆయాన్ తన్వీర్ ఆడి పేరు ఎన్ని పేర్లు ఉన్నాయో అని అర్థమైతలేదు నాకు. ఈ అమరావతిలో వాడు 19 సంవత్సరాల పోరడు 180 మందిని అశ్లీలంగా వీడియోలు తీసి ఎక్స్ప్లాయిట్ చేసిండనంటే వాళ్ళ పోరని వాళ్ళు కాపాడుకోనికే గట్టిగా అది చేస్తారు. కాకపోతే మన పిల్లలని మనం ఎట్లా కాపాడుకోవాలనేది ప్రయత్నం ఈ చిట్టా. ఇప్పుడు టీసీఎస్ ఘటన ఏదైతే జరిగింది కదా, దాన్ని ఫస్ట్ క్రాక్ డౌన్ చేసింది నాకు తెలిసి భారతదేశంలో కూడా అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా మన చిత్రగుప్తే. వాడు పటాకాలు పెడతానలే, వాడు సీదా మొత్తం ఏడుకాడికి రోడ్లు గీడ్లు జామ్ చేసి పడేసి నార్త్ ఇండియాని కట్ చేసి పడేద్దామని అన్నాడు. మళ్ళీ పిహెచ్డీ చేసిండు కదా. తరుణ్ కటికి ఏం న్యాయం జరిగింది? ధర్మం దూరం మాట. కనయ్యలాల్కి ఏం న్యాయం జరిగింది? ధర్మం దూరం మాట. మీరు రాసి పెట్టుకోరు బ్రదర్. ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా ఈ పోరాన్ని 18 years కిందికని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడే క్రాస్ అయ్యింది కదా మై లార్డ్షిప్ అని చెప్పి మాట్లాడతారు. ఇప్పటిదాకా గడివికినామా మనం? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, లాజిక్ మాట్లాడుకుందాం. ఇది మొత్తం ముస్లిం కమ్యూనిటీ బద్నాం చేస్తలేదా? ఎందుకు పారిపోవాలా? శిక్ష చేయాలా? ఒక్కొక్క కేసుకి 10 సంవత్సరాలు పెట్టిన 80 సంవత్సరాలు నా కొడుకు లోపల ఉండాలా? ఏడుగాడికి బ్యాటరీ డిశ్చార్జ్ అయినాక బయటికి రావాలి. రీసుంటోడు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ ఐడియాలజికల్ ఆపరేషన్ అనేది ఏంది ఇప్పుడు అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. అజ్మీర్లో అయింది మనకు సిగ్గురాలే, కేరళలో నడుస్తూనే ఉన్నది మనకు సిగ్గురాలే, కేరళ 1 కేరళ 2 అయింది మనకు సిగ్గురాలే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అయింది మనకు సిగ్గురాలే, అండ్ నాసిక్ కాడికి వచ్చింది మనకు సిగ్గురాలే, ఢిల్లీ బెంగాల్లో కూడా జరిగింది మనకు సిగ్గురాలే. నాసిక్ 1.0 అయిపోయిందిరా అని ఇట్లా అనుకునే లోపల అమరావతి మళ్ళీ మహారాష్ట్రలో మొదలైంది. భారతావని మొత్తం కేసులు రిజిస్టర్ అయితేనే ఉన్నాయి. కాకపోతే ఈ క్రైమ్లు మాత్రం ఎవరికై అర్థమైతలేవు. ఎఫ్ఐఆర్లు ఉంటున్నాయి, కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ని ఎవడు డీకోడ్ చేసి చెప్తలేడు. ప్యాటర్న్ మొత్తం సేమ్ ఉన్నది. ప్రజలే అక్కడక్కడక్కడ ఈ క్రైమ్ చేసే నా కొడుకులు ఉంటారు కదా, వీళ్ళు డిఫరెంట్గా మారుతున్నారు. ఏమైంది గిరీష్ అని చెప్పి జర మనం మాట్లాడితే, అజ్మీర్ నుంచి ఇయాలటి అమరావతి వరకు ఆ ఏ అనేది అట్లనే ఉన్నది. ఏ మారలే. అజ్మీర్లో ఏనే ఉండే, ఇవాళ అమరావతిలో కూడా ఏనే ఉండే. ఈ లవ్ జీ అనేది మనం మాట్లాడినాం కదా, ఇది ఒక ఐడియాలజికల్ ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయింది ఆ మతానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని మీద చాలా రిపకర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అర్థమైతలేదు దీన్ని ఏడదాకా పోతుంది అని. నేను అందుకే దాన్ని క్యాప్షన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే, మీకు తెలుసు కొన్ని మేము చాట్ జీపీటీ ఆర్ ఏఐ టూల్స్ వాడతాం మంచి జర ఏదైనా కలర్ఫుల్ ఫొటోస్ తయారు చేయడానికి. అందరు చేస్తారు. ఇది చాట్ జీపీటీ కూడా తీసుకుంటలేదు. వెన్ వీ ఫీడ్ ఇట్, మేము మొత్తం ఇట్లా కావాలా, నాకు ఇమేజ్ కావాలా అని చెప్పి మనం మాట్లాడితే కూడా అది ఇస్తలేదు. అంటే ఎంత సెక్యులర్ వాదులు ఉన్నారు అనేది చూడు. ఈ సెక్యులర్ తల్లిదండ్రులకి చిట్ట ప్లస్ మహిళలని కించపరచొద్దు అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ మళ్ళీ మహిళలు కూడా చాలా వాళ్ళ పరిధిలో ఉంటేనే బెటర్ కదా అని అనేది కూడా చిట్ట. అంటే ఇప్పుడు ఈ అజ్మీర్ ఘటన నుంచి అమరావతి ఘటన దాకా మనం ఏం మారింది అని చెప్పి చూస్తే, అజ్మీర్ ఘటనలేమో కంప్లీట్గా ఎక్స్ప్లాయిటేషన్ కనబడ్డది మనకు. ఈ అమరావతిలోనేమో ఆడు 19 సంవత్సరాల ఆయాన్ తన్వీర్ ఆడి పేరు ఎన్ని పేర్లు ఉన్నాయో అని అర్థమైతలేదు నాకు. ఆడికి సహస్రనామాలు ఉన్నట్టు పేర్లు ఉన్నాయి ఆడికి. ఈ అమరావతిలో వాడు 19 సంవత్సరాల పోరడు 180 మందిని అశ్లీలంగా వీడియోలు తీసి ఎక్స్ప్లాయిట్ చేసిండనంటే, ఇక మళ్ళీ వీడియో ఏమైంది, ఏం కథ, ఎన్ని వీడియోలు దొరికినాయి అనేది పక్కకు పెడితే, పోలీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 8 or 18 వీడియోలో ఫోటోలో ఏమో దొరికినాయి అని చెప్పి చెప్తున్నారు. అంత స్కేల్ ఆఫ్ లేకపోయినా, అంత స్కేల్లో లేకపోయినా, బట్ ఒక్కటి దొరికినా కానీ క్రైమే కదా, అది వేరే విషయం. ఆబ్వియస్గా దీన్ని కొంచెం బ్యాక్ఫుట్లో పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. వాడికి 19 సంవత్సరాల వయసుని 18 సంవత్సరాల వయసుకి ప్రూవ్ చేయడానికి ఇప్పుడు చాలామంది ప్రయత్నం చేస్తారు. జమాతే ఉలేమా ఎక్సెట్రా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు, కారణం అంటలే. వాళ్ళ పోరాన్ని వాళ్ళు కాపాడుకోనికే గట్టిగా అది చేస్తారు. కాకపోతే మన పిల్లలని మనం ఎట్లా కాపాడుకోవాలనేది ప్రయత్నం ఈ చిట్టా. ఇప్పుడు నేను ఫస్ట్ చిట్టా ఏమని మాట్లాడుతున్నానంటే, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, మనలాంటి సంఘంలో మాట్లాడేటోళ్ళు, వీళ్ళందరి గురించి జర మనం ఆలోచిస్తే నాకు ఒకటి ఒళ్ళు మండుతుంది. ఏంటంటే, ఒకటి సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఎవరికి ఉండదా, కామన్ సెన్స్ అనేది ఉండదా ఎవరెవరైతే, ఎస్పెషల్లీ ఈ అమరావతి కేసు గురించి మాట్లాడుతున్నాం. ఈ అమరావతి కేసు గురించి మాట్లాడితే అక్కడ కూడా మనం టీసీఎస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనేమో మైనర్ బాలికలు ఉన్నారు ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇవ్వచ్చు, పిల్లలు కదా తెలియదు కదా అని చెప్పి ఎక్సెట్రా. ఇప్పుడు టీసీఎస్ ఘటన ఏదైతే జరిగింది కదా, దాన్ని ఫస్ట్ క్రాక్ డౌన్ చేసింది
నాకు తెలిసి భారతదేశంలో కూడా అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా మన చిత్రగుప్తే. ఈ టీసీఎస్ ఘటన కూడా తీసుకొని నువ్వు మాట్లాడితే ఫ్రెండ్స్, అబ్సల్యూట్గా నీకు కనిపిస్తుంది ఏంది తెలుసా? టీసీఎస్లోకి ఎవడన్నా ఉద్యోగం చేయాలనంటే వాడు ఖచ్చితంగా మేజర్ అయ్యే ఉండాలి కదా. సో ఎవరెవరైతే మహిళలు అక్కడ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు 20 ఏళ్ళ పైన, 22, 25, 23 ఏళ్ళ పైననే ఉంటారు కదా. వాళ్ళకు ఒక ఆ టీసీఎస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఒక చిన్న ఏదో మన వీడియో దొరికింది అని అంటే, నువ్వేదో తప్పు చేస్తేనే కదా దొరికింది. నువ్వు ఎందుకు తప్పు చేసినావు, అది ఎవరితో తప్పు చేసినావు అంటే నీకు నీ మీద నియంత్రణ ఏడుదాకా పోయింది. ప్రతిసారి వాళ్ళనని వీళ్ళనని ఫైదా కాదాడ. నువ్వు వాడి దగ్గరికి ఎందుకు పోయినావు? సరే ఆడు పేరు మారుకొని ఏదో మత మార్పిడి చేసుకొని ఏదో వేరే రకంగా ఉన్నాడు, బట్ నువ్వు కూడా నీ లైన్ ఎందుకు క్రాస్ అయినావు? ఏడుదాకా క్రాస్ కావాలో ఆడదాకానే కావాలి కదా. సరే నువ్వు పోయినావు, మాట్లాడినావు, ప్రేమలో పడ్డావు, బట్ సెకండ్ అక్కడ ఇష్యూ ఏందని అంటే నీ సేఫ్టీ కూడా నువ్వు రెస్పాన్సిబుల్ కదా. ఇది మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ప్రతిసారి మనం ఒకటి మీద బట్టగాల్సి మీద వేస్తున్నాం, ఓకే ఫైన్, కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఫైన్, బట్ దాని మీద మాట్లాడదామంటే కూడా సెక్యులర్ బ్రిగేడ్ ఒప్పుకుంటలేదు. ఈవెన్ చాట్‌జీపీటీ లాంటి సంస్థలు కూడా వీటిని అత్యంత చాలా సెక్యులర్గా ఇమేజ్ జనరేట్ చేద్దామంటే వస్తలేదు మాకు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఇప్పుడు మనం ఆ పేరు తీసుకొని కూడా మాట్లాడతలేమని అంటే మీరు అర్థం చేసుకోండి. యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇవన్నీ ఎంత సెక్యులర్గా ఉన్నాయని అనేది మీరు చూడండి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దెర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ లైక్ దట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం ఈ ఐడియాలజికల్ ఆపరేషన్ అని చెప్పి మాట్లాడుతున్నాం ఈ మతాలది. ఇది ఎట్లా మొదలవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ కాలేజ్లలో కానీ, ఆఫీస్లలో కానీ, ఎయిర్పోర్ట్లలో ఎట్లా మొదలవుతుంది అంటే ఒక చిన్న మాకు ఒక ప్రేయర్ రూమ్ కావాలి. అదేదో ఇప్పుడు వీళ్ళు పూజ చేయగానే కంప్లీట్గా భగవంతుడు దిగొచ్చినట్టు, మనకు భగవంతుడు లేనన్నట్టు, మనం పూజ చేస్తే భగవంతుడు రానన్నట్టు, లేదా భగవంతుడికి వినబడనట్టు. అంటే నువ్వు ఏడ మనసులో అనుకున్నా నీకు పూజనే కదా, కాదు రోడ్ల మీదనే చేయాలి, కాదు మాకు ఎయిర్పోర్ట్లో పోగానే మాకు సపరేట్ ఒక ప్లేస్ కావాలి. అండ్ గవర్నమెంట్ కూడా చేస్తుంది, ఈ ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. అలా మన సెంట్రల్ బీజేపీ ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, చిన్నగా ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది, బట్ వాళ్ళకి ఒక ఐడియాలజికల్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాధవలత గారి ఎపిసోడ్ కూడా తీసుకొని చూస్తే ప్రేయర్ రూమ్ ఉన్నది, ఇది ముస్లిమ్స్కే, హిందువులకే, సిక్కులకే, క్రిస్టియనులకే అని చెప్పి ఏమైనా స్పెసిఫై చేసిందా గవర్నమెంట్? కాదు కదా. ప్రేయర్ రూమ్ అని చెప్పింది. ఆమె పోయి అక్కడ ప్రేయర్ చేయగానే ఆమె మీద కేసులు బుక్ అయినాయి. షీ స్ప్రెడింగ్ హేట్ అని చెప్పిండ్రు. ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యావ్ ప్రొవైడెడ్ ఎ క్లియర్ క్లాస్ దట్ ఓన్లీ ముస్లిమ్స్ కెన్ ప్రేయర్ ఇన్ దిస్ రూమ్? నో. ఇట్లా ఆఫీస్లో మొదలవుతుంది, మాకు ఒక ప్రేయర్ రూమ్ కావాలి. ఎందుకు? మేము పూజ చేసుకోవాలి, నువ్వు నమాజ్ చేసుకోవాలంటే ఇట్లా, మేము పూజ చేసుకోవాలంటే ఇట్లా. పూజకు నీకు ఎక్కడ కూడా ఆఫీస్లలో జాగా దొరకదు. బట్ ఇప్పుడు సడన్గా నువ్వు సంధ్యావందనం చేస్తున్నావు అనుకో, మీటింగ్లో లేచి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సంథింగ్. ఏంద్రాయుడు పిచ్చోడా, సంధ్యావందనం చేస్తున్నాడు ఏంద్రా ఆఫీస్లో? ఇంటికి పోయి చేసుకోవచ్చు కదరా, ఇంత షో ఆఫ్ ఏంద్రా? హిందువులే మాట్లాడతారు, హిందూ బాస్లే మాట్లాడతారు, హిందూ మేనేజర్లే మాట్లాడతారు. ఆ కాడ నువ్వున్నా నేనున్నా మాట్లాడతామొచ్చు, బికాజ్ వీఆర్ గ్లోబల్ ఇన్ పర్స్పెక్టివ్ కదా. వీళ్ళు ప్రేయర్ అని చెప్తారు. ప్రేయర్ అని చెప్పినాక ఏందబ్బా నువ్వు రోజు పోతున్నావు ఏమైందంటే నేను ప్రేయర్ చేసుకుంటాం, మా భగవంతుడితో మేము డైరెక్ట్ మాట్లాడుకుంటాం. దెర్ ఇస్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్, ఫైన్, దేర్ మైట్ బి అ డైరెక్ట్ కమ్యూనికేషన్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. బట్ అది ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే నిన్ను కూడా పట్టుకోపోతారు. నిన్ను కూడా పట్టుకుపోయినా కానీ నాకు ప్రాబ్లం లేదు. పూజ ఎవరిదైనా పూజనే, దేవుడు ఎక్కడైనా దేవుడే, అందరి ఇబాదత్ తింటారు, దేవుడు కాదని అని అంటలేదు. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే జబ్ మాలిక్ ఏకీ హై, మళ్ళీ జో భీ హోతా హై మాలిక్ కే బినా కుచ్ నీ హోతా హై, భగవాన్ కే కృపా సే కుచ్ నీ హోతా హై. బట్ అదే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా భగవంతుడు కృపతోనే గెలిచిందంటే కాదు, మనోడు కాదు. గిరీష్ ధారావోని మనోడు కాదు, రాజా సింగ్ మనోడు కాదు, హిందుత్వం మనది కాదు. మళ్ళీ ఏదైనా భగవంతుడు కృపతోనే అవుతుంది. అందరు నమ్ముతారు, నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతా, అందరు నమ్ముతారు. హకీకత్కి దిగేసరికి ఇగో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ప్రేయర్ రూమ్ నుంచి మొదలై, చెప్పులిపే కాడికని మొదలై, హిజాబ్ దాకా మొదలైపోతుంది. అందులో డైరెక్ట్ ఎవరు టార్గెట్ చేస్తాడు? హిందూ పోరాలను ఎవరు టార్గెట్ చేయడు, మహిళలను టార్గెట్ చేస్తారు సాఫ్ట్గా. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే ప్రతిసారి గిరీష్ గారు చెప్పాలన్నా, లేదా ప్రభుత్వాలు చెప్పాలన్నా, వీళ్ళు చెప్పాలన్నా, వాళ్ళు చెప్పాలన్నా, ఎవడో ఒకటి నీ కవచం కావాలా? వెన్ యూ సే దట్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, డోంట్ యువర్ సెన్సెస్ సే దట్ యూ షుడ్ బి వెరీ, యూ షుడ్ నాట్ క్రాస్ యువర్ లిమిట్స్, యూ షుడ్ నాట్ గివ్ దట్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎవిడెన్స్ టు దట్ కల్పరేట్స్ ఆర్ దట్ మనకు వస్తున్నాయి బూతులు కానీ జర కంట్రోల్ చేసుకుంటున్నా. వాళ్ళకి అట్లాంటి ఎవిడెన్సెస్ ఇవ్వద్దని చెప్పి తెలియదా? యు ఆర్ ఆల్రెడీ ఏ మేజర్ రైట్. టీసీఎస్ విషయంలో ఘటన తీసుకొని మాట్లాడితే, ఇప్పుడు ఈ విషయంలో తీసుకుంటే ఇక్కడ మైనర్లు అంటే మైనర్లు అయినా కానీ మాకు తెలియదా డాడీ అని చెప్పి మాట్లాడుతున్నారు పోరలు ఇయ్యాలి రేపు. సో మనకు తెలియదా డాడీ, మాకు తెలియదా బాబాయ్, నాకు తెలియదా మామ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా మళ్ళీ మీ కామన్ సెన్స్ ఏమికి పోయింది? ఇప్పుడు ఆ అయాన్, తన్వీర్, ఆడికి సహస్రనామాలు ఉన్నాయి సీరియస్గా. వాడు ఎవడు ఉన్నాడో వాడికి తెలియదు, అంతో ఇంకిద్దరు అసోసియేట్ అయి ఉన్నారట. పోలీస్ దర్యాప్తు చేస్తుంది. సో దర్యాప్తు చేస్తున్నప్పుడు మనం వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకున్నాడు అనవసరంగా. సో ఇప్పుడు వీడు ఎవడైతున్నాడో వీడు ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు మైనర్లకు ఇస్తున్నాడు అని అంటే వీడికి ఏడికైనా వస్తున్నాయి పైసలు. ఈ ర్యాకెట్ ఏదో మలేషియాకు కూడా లింక్ అవుతుందట. అంటే ఇంత పెద్ద ర్యాకెట్ ఏంది? ఈ ర్యాకెట్ ఏడుదాకా పోతుంది? ఈ ర్యాకెట్లు ఎవరెవరు ఉన్నారు? ఈ ఎఫ్ఐఆర్లు ఇది కొత్త కాదు కదా, ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయిన ఈ ఐడియాలజికల్ ఆపరేషన్లో. ఈ ఆపరేషన్కి సంబంధించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం దేశం మొత్తంలో, అంచలంచలుగా మాట్లాడుకుంటున్నాం, పారాగ్రాఫ్లు మాట్లాడుకుంటున్నాం. బట్ ఏమైనా కదిలిందా? ఏం కదలలే.
జైసా తా వైసా హై. ఇవాళ అర్ఫా కనుమ్ షెర్వానీ లాంటి వాళ్ళు చాలా చాలా పెద్దగా ట్వీట్ చేస్తున్నారు. ఎట్లా అంటే వెనకటికి మొత్తం లేబర్ క్లాస్ని వాళ్ళని వీళ్ళని నాపడోళ్ళని పట్టుకున్నారు, చదువు రానోళ్ళని పట్టుకున్నారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళని కూడా పట్టుకొని చేస్తున్నారు మమ్మల్ని బతకనియరా అని అంటే. ఇప్పుడు అర్ఫా కనుమ్ షెర్వానీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏందని అంటే మీరు చదువుకున్న దాంట్లో మీరు ఉన్నారు కదా, మీరు మహిళ కదా, అది వేరే విషయము. మీకు మదర్సాలలో ఎంట్రీ ఉంటే మీరు కూడా పోతుండేనేమో, అది వేరే విషయం. కానీ మీకు అక్కడ మదర్సాలలో మళ్ళీ మహిళలకు ఎంట్రీ ఉంటుందా లేదా నాకు తెలియదు. నేను ఎన్నడూ పోయి మదర్సాలలో చదవలే, మేము పోవాలని కూడా ఇంట్రెస్ట్ మాకు లేదు. బట్ నువ్వు ఆ 1% ఆఫ్ ముస్లిం మహిళల్లో నువ్వు ఉన్నావు కదా, మీ మతంలోనే మీ ధర్మంలోనే మిమ్మల్ని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారనేది చూడుండ్రి. అండ్ యు ఆర్ మంచిగా బయటకు వచ్చి ఎక్స్ప్రెసివ్ ఉంటారు మీరు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ యూ ఎక్స్ప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్ సర్టన్ టైమ్స్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ ఎక్స్ప్రెస్ చేయమంటే చాలా బయాస్డ్గా చేస్తారు కదా అర్ఫా కనుమ్ షెర్వానీ గారు. మాకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. నువ్వు అన్బయాస్డ్గా చేయి, మాకు ఆనందంగా ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా చేయి, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. బట్ నువ్వు చాలా కంప్లీట్గా టోన్ పెట్టి బయాస్డ్ మాట్లాడుతూ చూడు. ఇక్కడ సరే ఇప్పుడు షర్జీల్ ఇమాం గారు చదువుకోలేదా? వాడు ఏమని అన్నాడు? వాడు పటాకాలు పెడతాననిలే, వాడు సీదా మొత్తం ఏడుగాడికి రోడ్లు గీడ్లు జామ్ చేసి పడేసి నార్త్ ఇండియాని కట్ చేసి పడేద్దామని అన్నాడు. మళ్ళీ పిహెచ్డీ చేసిండు కదా. వీళ్ళ ఆకారాలు ఎట్లుంటాయి? డాక్టర్ చదివిన వాళ్ళు పటాకాలు ఎందుకు తయారు చేస్తున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మంతవ్యం ఏముండే? ఆడు ఇంజనీర్ అయిదాం అనుకుంటాడు, డాక్టర్ అయిదాం అనుకుంటుండా. ఆ డాక్టర్ అయ్యి పటాకాలు ఎందుకు చేస్తున్నాడు? అని మనసులో ఇంజనీరింగ్ ఉంటే డాక్టర్ ఎందుకు చేసిండు? మళ్ళీ ఇంజనీరింగ్ అంటే కేవలం పటాకాలే చేస్తుడా? ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఎవడిస్తాడు బ్రదర్? ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషనల్ సెన్స్. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చేసి మన ఇంటి మీద బుల్డోజర్ పెడుతున్నాము, మనం అది చేస్తున్నాం, గోపురు కట్టలు చేస్తున్నాం, పిక్ కట్టలు కడుతున్నాం, గడివిస్తున్నాం. ఓకే, బుల్డోజర్ ఈస్ బీన్ ఫేమస్ యార్. బుల్డోజర్ తీసుకొచ్చింది కూడా యోగి ఆదిత్యనాథే. గడివికనికి ఇంకెవడంత పెద్ద హిందుత్వ లీడర్ పుట్టలే, దొరకడు కూడా మనకు. ప్రాబ్లం ఏడొచ్చిందని అంటే బుల్డోజర్ పెట్టినప్పుడు తరుణ్ కటిక్ మీద కూడా ఇంటి మీద కూడా బుల్డోజర్ పెట్టారు రేఖా గుప్తా గారు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు నాకు తెలిసి ఎంత ఎంక్రోచ్మెంట్ ఏడదాకుండా ఆడదాకా పెట్టిండ్రు. ఆడ కట్టుకుంటాడు, మళ్ళీ దానికంటే పెద్దగా కట్టుకుంటాడు. దానివల్ల ఏమొచ్చింది అని అంటున్నా. ఇప్పుడు నువ్వు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, 100% నేను చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎవరు ఏదో జర్నలిస్ట్ ఉంటాడు, ఫేమస్ జర్నలిస్ట్, ఇప్పుడు ఆయన పేరు వచ్చి సస్తలేదు నాకు. ఆయన ఏమంటాడంటే సోషల్ మీడియా ప్రేరేపితంగా దీని ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని అంటాడు. మళ్ళా సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ ప్రేరేపితంగా జరగొద్దు అని అంటే మళ్ళీ జుబేర్ గారు కూడా వెనకటికి మొత్తం చేస్తే మీరు దాన్ని ఎందుకు సీరియస్ తీసుకున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆడ పేరు ఏదో గుర్తొస్తలేదు నాకు. తరుణ్ కటిక్కి ఏం న్యాయం జరిగింది? ధర్మం దూరం మాట. కనయ్యలాల్కి ఏం న్యాయం జరిగింది? ధర్మం దూరం మాట. ఇది బీజేపీ పైన కూడా నా సూటి ప్రశ్న. నువ్వు చట్టాలు తీసుకొని వచ్చి అది స్టేట్లు ఇంప్లిమెంట్ చేస్తే చేయకపోతే ఎందుకు వదులుతావు? బీజేపీని గెలిపించుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మేము యూసీసీ తీసుకొస్తామనంటే మళ్ళీ గడివి కనుక మాట్లాడుతున్నాము మనమందరం. చట్టాలు అన్నీ రావాలి కదా. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, మీరు రాసి పెట్టుకోరు బ్రదర్, ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా ఈ పోరాన్ని 18 years కిందికని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడే క్రాస్ అయ్యింది కదా మై లార్డ్షిప్ అని చెప్పి మాట్లాడతారు. ఇక జడ్జులు కూడా చాలా చాలా అపరమేధావులు ఉన్నారా నాయన. నాడలు వీకినరా అంటే పైజామా నాడలు తీసిండ్రా, పెనట్రేట్ చేసిండ్రా, ఇట్లాంటి శబ్దాలు జడ్జ్మెంట్లు. మనకి కిననిక కూడా ఇంత సిగ్గుశరం ఉండాలా? వాళ్ళు మొదలు జడ్జ్మెంట్లు ఇస్తున్నారు. ఏమన్నానంటే వాళ్ళు న్యాయమూర్తులు కాబట్టి మనం ఏం మాట్లాడొద్దు, ఈ ఇమ్యూనిటీ తీసుకొని బతికేస్తున్నారు అందరూ. అండ్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ దేర్ జడ్జ్మెంట్స్ యార్, బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ అబౌట్ ది ప్యాటర్న్ ఆఫ్ ది జడ్జ్మెంట్స్. ఇట్ ఈస్ రియలీ పించింగ్ మీ యార్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకున్నా. నాకు రోజు నాకు కనీసం వారంలో 2 సార్లు ఫోన్లు వస్తాయి ఈ ఐడియాలజికల్ ఆపరేషన్ మీద, ఈ ప్రేమ ఐడియాలజికల్ ఆపరేషన్ మీద. ఈ మతం ఇట్లా చేసింది, ఆ మతం అట్లా చేసింది అని. బట్ నువ్వు నేను ఏం చేయగలుగుతాము? ఎప్పుడైతే మహిళలకే ఆ కామన్ సెన్స్ లేదో, వాడి దగ్గర అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏడిదాకా పోయిందని అంటే నువ్వు కాంప్రమైజ్ అయితేనే కదా పోయింది. ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడింది, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎస్, పార్షల్లీ షీఈస్ కరెక్ట్ అండ్ షీఈస్ కరెక్ట్ యార్. ప్రతిసారి కాంగ్రెస్ని విమర్శించాలని నేను అంటలే. అజ్మీర్లో అయినప్పుడు వాళ్ళ పిల్లల మీద ఇప్పటిదాకా యాక్షన్ లేదు బ్రదర్. వాళ్ళు పాపం ఇలా నాయనమ్మలు అమ్మమ్మలు అయిపోయినరొచ్చు, వెనకటికి ఆ పసికున్నలు ఇలా నాయనమ్మలు అమ్మమ్మలు అయిపోయినరొచ్చు. ఇప్పటిదాకా గడివికినామా మనం? భారతీయ జనతా పార్టీ కూడా ఏం కట్టలు కట్టిందప్ప. మన రాజస్థాన్లో కూడా మన ప్రభుత్వాలు ఉండే కదా. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, లాజిక్ మాట్లాడుకుందాం. ఈడెవడో మ్యాజిక్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోన్ గుంజుకుంటే ఆ పోరడు వినడు. ఐ మీన్ ఈ ప్యాంపరింగ్ అనేది బంద్ కావాలా. డిసిప్లిన్ అనేది డిసిప్లినే బ్రదర్. డిసిప్లిన్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడడం అని అంటే ప్యాటర్న్ చూడు, నువ్వు అదే అవుతున్నది. ఆఖరికి ఇలా దాంట్లో కొందరే చదువుకుంటారని తెలుసు ఈ మతంలో, ఏడారి మతంలో. మీతో లేకపోతే అందరూ గాడికే పోతారని తెలుసు గా మదర్సాలలో. చదువుకున్న వాళ్ళు కూడా గిట్ల వెళ్తున్నారు అని అంటే ఇది మొత్తం ముస్లిం కమ్యూనిటీ బద్నాం చేస్తలేదా? మళ్ళీ గిరీష్ గారు గిట్లా మాట్లాడిండు, గిరీష్ గారు గట్లా మాట్లాడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి, ఆర్ కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్. దీస్ ఆర్ ఆల్ ది అపీస్మెంట్ టాక్టిక్స్, రైట్? వాళ్ళ అపీస్మెంట్ వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా భారతీయ జనతా పార్టీ ఈజ్ ఈక్వల్ టు హిందూస్, హిందూస్ ఈజ్ ఈక్వల్ టు భారతీయ జనతా పార్టీ అని అన్నాడు మోదీ కూడా మాట్లాడలేకపోతాడు. బటెంగేతో కటెంగే అని ఒక ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ టైంలలో వస్తుంది. బట్ అది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ కాడికి వచ్చేసరికి మనకు కనబడదు, బ్లర్ అవుతుంది విజన్ మనది. ఎవడైతే కరెక్ట్గా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాడో
ఉపయోగి ఆఫ్ ది దేశ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నామో ఆయనకి ఇబ్బందులు వస్తుంటాయి, ఇంటర్నల్ ఇబ్బందులు వస్తుంటాయి. బయటకైనా ఎట్లనో వస్తుంటాయి, అది వేరే విషయం. ఇంటర్నల్ ఇబ్బందులు వస్తుంటాయి. ఇది ప్రతిసారి రిపీట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు మన విషయంలో కూడా మనని ఎవడో బయటోడు బాధ పెట్టలే, మనల్ని ఇంటోడే బాధ పెట్టిండు. వెనకటికి మనం కూడా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రతిపక్షాలను దుమ్ము దులిపినాం మనము. వాళ్ళు ఎవరు వాళ్ళు స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకున్నారు. మనోడే మన మీద దాడి చేపించే. ఇక్కడ వేరోడు గురించి మనం మాట్లాడుకొని వాడిని బద్నాం చేసుడు కంటే ముందు నీ దగ్గర నీ చక్కదనం ఏమున్నదని అనేది ఒకసారి నువ్వు చూడు. రవీష్ కుమార్ సంగతి మనం ఇప్పటిదాకా జర్నలిస్ట్ అని చెప్పినాం కదా, సోషల్ మీడియా ప్రేరేపితంగా నడవద్దు అని అంటారు. మళ్ళీ జుబేర్ గారు చేసినప్పుడు ఏమైంది? షర్జీల్ ఇమామ్ గారి మీద ఏం మాట్లాడతారు? పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎట్లా డాక్టర్లు అయిపోయి వీళ్ళు పటాకలు ఎట్లా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. దాని తర్వాత టీసీఎస్ హెచ్ఆర్ మేనేజరు నిదా ఖాన్ అని అంట ఆమె పేరు. ఇప్పటిదాకా ఆమె ఎందుకు ఉరికిపోయి ఉన్న పరారీలు ఉన్నది? ఆమె భివండి ఎక్కడనో దాచుకున్నది అని చెప్పి చెప్తున్నారు. నిఘా వర్గాలకు ఇంకా దొరుకుతలేదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు పారిపోవాలా? ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి అర్థమైతలేదు బ్రదర్, ఏందని అంటే ఇప్పుడు ఎవడైతే తన్వీర్, ఆయాన్ ఎక్సెట్రా ఎవడైతే ఇప్పుడు వీడు పట్టుడు పోయింది కదా ఈ అమరావతి కేసులో కూడా మైనర్ బాలికలు ఎట్లనైతే కంప్లీట్గా అశ్లీల వీడియోలు తీసిండు కదా, కామన్ సెన్స్ అనేది పిల్లలకు లేదా? సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏందని అంటే వీడికి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇయనికి ఏడికైనా వస్తున్నాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమొస్తుంది తెలుసా? అత్యంత ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ తన్వీర్, ఆయాన్ వీడికి ఏదైనా శిక్ష పడ్డా కంప్లీట్ ఆ కమ్యూనిటీ కూడా ఏం పెద్ద బాధపడ్డది. ఎందుకు తెలుసా? వాడు ప్రాణం కంటే ఎక్కువ వీళ్ళకి ఏంది తెలుసా? లేదా వాడి ప్రాణం కంటే లేకపోతే వాడు నరేటివ్ కంటే పెద్దది ఇంపార్టెంట్ ఏంది తెలుసా? వాళ్ళ ఐడియాలజీ. వాడు ఏం చేసిండు కాఫీర్ల మీద అననే ఒక టాపిక్. అరే వాడు మన దాంట్లో పెద్ద హీరో అవుతాడు. ఇప్పుడు చూడును వాడు ఇప్పుడు పాస్కో కిందికి వీడు వస్తాడు. ఒక్కొక్క కేసు కింద అట్లీస్ట్ నేనేమంటున్నా 8 కేసులు అయితే ఇప్పటికి దొరికినాయి కదా వీడు ఇట్లా అశ్లీల వీడియోలు చేసిండు అని ఇన్వెస్టిగేషన్ చెప్పారు కదా పోలీసు వాళ్ళు. ఈ 8 కేసుల మీద నేనేమంటున్నా, ఒక్కొక్క కేసు మీద అడికి కన్సాలిడేటెడ్ శిక్ష వేయాలా. ఒక్కొక్క కేసుకి 10 సంవత్సరాలు పెట్టిన 80 సంవత్సరాలు నా కొడుకు లోపల ఉండాలా. ఏడుగాడికి బ్యాటరీ డిశ్చార్జ్ అయినాక బయటికి రావాలి ఇసుంటోడు. అట్లయితేనే వర్కౌట్ అవుతుంది. చుట్టాలు చేసుకొని దాని మీద ఆర్గ్యుమెంట్ చేసి మై లార్డ్షిప్ హీ హాజ్ జస్ట్ ఎంటర్డ్ ఇంటూ 19, ఈజ్ లెస్ దెన్ 18 years మై లార్డ్షిప్ అని చెప్పి మాట్లాడి వాడిని ప్రూవ్ చేస్తారు. ఏమనంటే వాడిని DNA టెస్ట్ కూడా మ్యానిపులేట్ చేస్తారు. నువ్వు చూడు ఇదే అవుతుంది. కనయాలాల గురించి లొల్లి పెట్టినాం, ఏమన్నా అయిందా? నిదా కానీ ఇప్పటిదాకా దొరుకుతలేదు. గడివిగినమా? ఆఖరికి ఉత్తరప్రదేశ్లో ఈ ప్రొఫెసర్ కూడా ఏం తయారు చేస్తుండే? పటాకాలు తయారు చేస్తా లేకుండా. డాక్టర్ షహీన్ ఢిల్లీలో ఏమైందో మనకు అందరికీ తెలియదా? ఇప్పుడు ఎన్ని వీడియోలు దొరికినాయి, ఎన్ని ఫోటోలు దొరికినాయి అన్నది కాదు, ఒక్కటి దొరికినా కానీ ఇంటెంట్ అనేది ఖరాబే ఉంది కదా. మన మహిళలకు ఏమైంది, మన పూర్వలకు ఏమైంది? అంత కామన్ సెన్స్ లేదా? నువ్వు ఇప్పుడు మనం ఏదైనా భాషను చెప్పినాం అనుకో, నువ్వు నాకు చెప్పకు అని మాట్లాడతారు. బట్ అదే మనం ఇప్పుడు చెప్తున్నామని అనుకో, వాళ్ళకి ఒళ్ళు మండుతుంటుంది. ఎవరికి కూడా ట్యూషన్ చెప్పుడు మంచిగా అనిపించదు కదా. నువ్వు నాకు చెప్పకరా భయ్, నాకు తెలుసు అని అంటాం మనం. బట్ నువ్వు తెలిసినాక ఏం గడివికినావు రా భయ్? సెక్యులర్ తల్లిదండ్రులకు నేను నిజంగా చెప్తున్నా, మీరు చాలా గ్లోబల్గా పెంచుదామని చూస్తున్నారేమో మీ పిల్లలని. కొంచెం ఆర్థోడాక్స్ కంట్రీ దయచేసి. అర్ఫా ఖానూం షర్మానీ అయితే నాకు అసలు మాట్లాడాలంటే సిగ్గు అవుతుంది. ఎందుకు చెప్పాలా? జామా మస్జిద్ లోపలికి పోదామే, బయట గోడ మీద నిలబడి ఒక ఫోటో పెట్టి ఖుషి అయిపోతుంది అక్కడనే. బట్ అదే అయ్యప్ప దగ్గర వచ్చినప్పుడు, మోడెస్టీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మాత్రము ఈ అవాజులన్నీ లేస్తాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ నుంచి కూర్చొని డిక్టేట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ ది హిందూ గర్ల్స్ యార్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ ది కామన్ సెన్స్ ఆఫ్ ది హిందూ. ప్రతిసారి నువ్వు వాడొచ్చి హెల్ప్ చేయాలా, వీడొచ్చి హెల్ప్ చేయాలా, రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, ఇది అసదుద్దీన్ ఓవైసీ ఇట్లా మాట్లాడిండు, ఈ అయాన్ గానికి అసదుద్దీన్ ఓవైసీతో పార్టీతో లింకులు ఉన్నాయంట, అసదుద్దీన్ ఓవైసీతో ఫోటో దిగిండట. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు? అగర్ కోई आके मुझसे फोटो निकालना चाहता है तो मैं फोटो दूंगा भाई, फोटो निकालने से क्या फायदा? క్రైమ్ ఇంటెంట్ అనేది ప్రూవ్ అవుతుందా? అండ్ మోర్ ఓవర్ ఈజ్ అ బ్యారిస్టర్. ఆయనకు మినిమం ఆర్టికల్ 25, 26 తెలుసు కదా, అందుకే గట్టిగా మాట్లాడతాడు ఆయన. నువ్వు నేనేం బీక్తాం ఇట్లా మాట్లాడుకున్నాడు తప్ప. నువ్వు చైతన్య పడకు, సెక్యులర్గా ఉండు, సెక్యులర్గా ఉన్న తర్వాత మాట్లాడు. కార్పొరేట్లకు వీళ్ళు ఈ ఐడియాలజికల్ ఆపరేషన్ ఎంటర్ తీసుకొచ్చిర్రు అంటే మళ్ళీ దీన్ని ఏమందాం మనము? వై డజంట్ ద గవర్నమెంట్ డిఫైన్ దిస్ వర్డ్ కాల్డ్ యాజ్ లవ్ అని జేతో స్టార్ట్ అవుతుంది కదా. దాని తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఐడియాలజికల్ ఆపరేషన్ అని అంటున్నాం. దీన్ని ఎందుకు డిఫైన్ చేస్తలేదు? చెయ్యాలి కదా. మళ్ళీ ఉసామా బిన్ లాడెన్ వీళ్ళకి ఒక పెద్ద ఇంజనీర్ అయిపోతాడు తెలుసా మీకు? ఆయన కనిపించింది అనమాట. బిల్డింగ్ కట్టిన తర్వాత దాన్ని జల్దీ ఇప్పుడు గడపరాలు పెట్టి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టాలంటే ప్రాబ్లం కదా బ్రదర్. అందుకే దీన్ని పటాక్ ఎట్లా కూలగొట్టాలా అని చెప్పి మాట్లాడితే పటాకాలు పెట్టి ఎట్లా వేల్చాలని అంటే అచ్చా ఒక ప్లేన్ని పంపించి కూడా చేయొచ్చా? స్టీల్ స్ట్రక్చర్ ఇట్లా మెల్ట్ అయిపోతుంది అంటే వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది స్టీల్ స్ట్రక్చర్ అనేది ఆయన కనిపెట్టిండా. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బుల్డోజర్లు చేయలేని పని ఇట్లా చేసేయచ్చు అని గంతేయాళ్ళు. వాళ్ళు తప్పేం చేసిర్రు? ఇంకేమైనా తప్పు చేసిండా? ఏం చేయలే అకార్డింగ్ టు దెమ్. గోరక్షకుల మీద కేసులు పడ్డాయి బ్రదర్. ఒక్కోడని వచ్చి మీకు కొట్లాటలు
కొట్లాడుతున్నాడా? హిందుత్వానికి పోరాడుతున్న బజరంగ్ దళ్ కార్యకర్తలకు, ఏబీవీపీ కార్యకర్తలకు, బీజేవైఎం కార్యకర్తలకు, హిందూ వాహిని కార్యకర్తలకు, విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు ఎన్ని కేసులు లేవండి? ఏదైనా ఒక సంఘటన సంస్థ ఉందా మనకు మొత్తం తీసుకొచ్చి మన కేసులు వాళ్ళు కొట్లాడాలని? ఒక్కోడు దొరకడు, ఒక్కోడు. ఇంకా వాడిని తొక్కకపోతే చాలు. ఎవరి మీద మాట్లాడదాం ఫ్రెండ్స్? ఎవరి కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్? పొద్దుగల లేచి ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు తప్ప, గొంతు బొంగురు పోయేదాకా మాట్లాడుకున్నాడు తప్ప. నువ్వు నమ్ముకున్న నీ పార్టీకే సిగ్గు లేకపోయా తెలంగాణలో, నువ్వు నమ్ముకున్న నీ పార్టీకే శరం లేకపోయా కేంద్రంలో కూడా. కనయ్యలాల్కి న్యాయం జరిగిందా? తరుణ్ కటింగ్కి న్యాయం జరిగిందా? అజ్మేరోళ్ళకు న్యాయం జరిగిందా? నాసికోళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇంకా ఫరారులు అట్లెట్లున్నది నిదాకాన్? ఎందుకు దొరుకుతలేదు? మళ్ళీ జమాతులమా ఇప్పుడు పిటిషన్ వేసేస్తారు. అసలు వాడు తన్వీర్ అనేటోడు ఉంటేంది పోతేంది వాళ్ళకి సంబంధం లేదు. వాడు చేసిన ఆపరేషన్ ఏదైతే ఉంది చూడు, ఫకర్ హేమే అని చెప్పి మాట్లాడతారు. మన దగ్గర మనోళ్ళే మన కాళ్ళు గుంజుతారు. ఉండొద్దు కాంపిటీషన్ మనోళ్ళ దాంట్లో. బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం బాగా అలవాటైంది కదా హిందుత్వానికి. మొఘల్ సల్తనత్ భయం ఇంకా ఉంది కదా హిందుత్వానికి. ఆలోచిస్తావా లేక ఇంకా అనుభవిస్తూనే ఉంటావా? భారత్ మాతాకి జై.